హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏం లేదు, రోజు మనమే కదా వంట చేస్తాము. అప్పుడప్పుడు హస్బెండ్ కూడా చేస్తే అక్కే వేరు కదా మనకి. మా హస్బెండ్ ఏదో ప్రయోగం చేస్తా అంటున్నారు. తర్వాత నాకు కిచెన్ క్లీన్ చేసుకునేసరికి ఫట్. చూద్దాం ఏం చేస్తారో, నా కిచెన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన ఏం చేస్తారో, పదండి కిచెన్లోకి వెళ్దాం. ఏమండి, ఈరోజు నేను ఇంకొక చిన్న ప్రయోగం చేయడానికి వచ్చానండి. అదేమిటంటే పచ్చిశనగపప్పుతో పచ్చడి చేయటం. అది ఎలా చేయాలి? ఇది కూడా ఏంటంటే మనం పాతకాల పద్ధతిలో చేసిన పచ్చడి అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనం చనాదాల్ చట్నీ అని కూడా ఇంగ్లీష్లో అంటారు దీన్ని. సో ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఒక్కసారి చూద్దామండి. ఒకటి శనగపప్పు, మెంతులు, తర్వాత ఏమో ఇది ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, తర్వాత ఏమో ఆవాలు, జీలకర్ర, తర్వాత చింతపండు గుజ్జు, అదే మన చింతపండు పల్పు అంటారు కదా, అదనమాట. అదే టామరెంట్ పల్పు అంటాం అనమాట. సో ఇవి కాకుండా కొంచెం పసుపు, ఉప్పు, ఇవన్నీ కూడా జనరల్గా ప్రతి దాంట్లో వేస్తాం కూడా స్పెషల్గా మనం ఉప్పు కూడా కావాలి అని ఇందులో మనం చెప్పక్కర్లేదనమాట. సో అది మనం తప్పనిసరిగా వేసుకునే మెటీరియల్ అవన్నీ. సో దీంతో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఎలా చేద్దాము? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేను ఇందాక చెప్పినట్టుగా మనం ముందు శనగపప్పుని మనం వితౌట్ ఆయిల్ వేయించుకుందామండి. ఓకే, శనగపప్పు, తర్వాత ఏమో మెంతులు. మెంతులు చాలా టేస్ట్ వస్తాయి వేయిస్తుంటే. వచ్చే ఆ స్మెల్ కానీ అరోమా కానీ మనం చాలా బాగుంటుంది అనమాట. మీరు అందరూ తప్పనిసరిగా పర్సనల్గా మీరు చూసి తెలుసుకోవచ్చు అది. ఏమండి, సో చేద్దాం. ఇది ఎలా వస్తుందో చూద్దాం. పచ్చళ్ళు అనేది ఇళ్లలో మనకి ముఖ్యంగా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మనం ఏ వంటకం తిన్నా, ఏ రోజు భోజనం చేసినా మనకి పచ్చడి ఉందా అని ఇంట్లో అడుగుతుంటాం మనం. ఏమిటంటే మనం వీటిని ఏమంటారంటే మనం రోజు పచ్చళ్ళు అంటారు, లేదంటే తొక్కుడు పచ్చళ్ళు అంటారు, లేకపోతే రోటి పచ్చళ్ళు అంటారు. సో మనకి ఈ ఊరగాయలు కాకుండా చేసే వాటి అన్నిటికీ కూడా కొంచెం మనకి హెల్దీగా ఉంటాయి. కొంచెం పచ్చి వాటితో చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూద్దాం ఇది ఎంత బాగా వస్తుందో. సో మెంతులోను శనగపప్పు వేగుతున్నాయండి. ఇది వేగాక తర్వాత కొంచెం బాగా వేగాక తర్వాత కొంచెం మనం ఎండుమిరపకాయలు వేద్దాం. ఎందుకంటే మొదట్లోనే వేస్తే మనకి ఏమవుతుందంటే ఎండుమిరపకాయలు తొందరగా మాడిపోతాయి. అది మాడిపోతే మళ్ళీ మన పచ్చడి టేస్ట్ మారిపోతుంది అనమాట. సో అది మారకుండా ఉండడం కోసం మనం చక్కగా ఇలా చేయడానికి ట్రై చేద్దామండి. సో కాసేపు ఇలా వేయించి అప్పుడు మనం తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఏమంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సగం దాకా వేగడం మొదలైతాయి కాబట్టి ఇప్పుడు మనం మధ్యలో మనం మిరపకాయలు వేసుకుంటే అది సమాంతరంగా చక్కగా అంటే ఎంతవరకు వేగాలో అంతవరకు వేగేలాగా వస్తాయి అనమాట మిరపకాయలు. చూసారా, అసలు ఆ మిరపకాయలు మనం చూస్తుంటే మనకు నోరు ఊరిపోతుంటుందండి. ఇది మీరు చూస్తుంటే ఇలాగా. ఏమండి, మనకు మిరపకాయలు కానివ్వండి, పచ్చి మిరపకాయలు, మన గ్రీన్ మిరపకాయలు కానివ్వండి, ఇవన్నీ కూడాను చూడటానికి మనకి నోరు ఊరిపోతుంటాయి అనమాట. ఇవన్నీ చక్కగా వేయించుకొని ఇలా పచ్చళ్ళలో వేసుకొని తింటుంటే ఆ రుచే వేరు. ఏమండి, మనం హోటళ్ళలోకి వెళ్తాం, అక్కడ కూడా చాలా బాగుంటాయి, మనం ఏం కాదనట్లేదు. కాకపోతే మన ఇంట్లో మన పాత పద్ధతి పచ్చళ్ళు చేసిన ఆ టేస్ట్ వేరండి. మనకి ఇట్లాంటి టేస్ట్లు మనకి ప్రతి చోట కూడా దొరకవు. మనం చేసుకోవాలి. కొంచెం కష్టపడితే ఆ తర్వాత తిని ఆ సుఖం వేరండి. ఆ రుచి, ఆ పద్ధతి ఆహా అనుకుంటూ తింటామే మనం. ఏమండి, సరే చూద్దాం ఎంతవరకు మనం ఈ పచ్చడి కూడా బాగా చేయగలమో చూద్దామండి. సరే, చూసారు కదండి, ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం చక్కగా వీటిని మిక్సీ వేసేసుకుందాం. అంతా చక్కగా మిక్సీ వేసుకొని తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదండి, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఏంటంటే మనం అన్నీ కూడా మిక్సీలో వేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేద్దాం. ఇందాక మనం వేయించినవన్నీ ఇందులో వేసాను. ఇది మెంతులు, ఈ శనగపప్పు, తర్వాత ఏమో ఇది మిరపకాయలు, ఇప్పుడేమో కొబ్బరికాయ ముక్కలు కూడా వేయాలన్నమాట. ఓకే, చూద్దామండి. చూసారు కదా, మన పచ్చి కొబ్బరి ముక్కలేనండి. ఇది ముందరే నేను ముక్కలు చేసి పెట్టాను అనమాట. ఓకే, తర్వాత దీంట్లోనే మనం ఇందాక మన చింతపండు ఆల్రెడీ మనం పెట్టుకున్నాం అనమాట. సో అది కూడా ఇందులో వేసి మనం మిక్సీ చేసుకుందాక రెడీ చేద్దాం. ఓకేనా. సో ఇది చింతపండు నానబెట్టిన ఇది మన చింతపండు రసం. తర్వాత మనకు కావాల్సినంత నేను చెప్పాను కదా, మన ఉప్పు మనం స్పెషల్గా ఇందులో మెటీరియల్ అని చెప్పాం. కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో వేస్తాం కాబట్టి అది డిఫాల్ట్ అది మనకి. ఏమంటే చూసారా, ఇవి నేనేమో కొంచెం హాఫ్ స్పూన్ వేస్తున్నాను. బట్ అవసరమైతే ఇంకొంచెం వేయడానికి అవకాశం ఉంటుంది, బట్ మనం చూసుకొని వేయాలన్నమాట. ఓకేనండి. ఇది తర్వాత మనకి పసుపు, మనకి ఏంటంటే ప్రతి దాంట్లో పసుపు వేస్తే మనకి అది యాంటీబయాటిక్ కూడాను. సో తప్పనిసరిగా పసుపు కొంచెం వేస్తాం అనమాట. ఓకేనండి. ఇవన్నీ వేసి ఇప్పుడు మనము వీటిని మనం గ్రైండ్ చేసుకొని ఆ వచ్చిన దానికి మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి అంటే లైట్గా మనం
పోపు వేసుకుంటాం. అది పోపు వేసుకొని అప్పుడు చేసుకుంటే అసలు ఆ టేస్టే వేరు ఉంటుంది. చూద్దాం. మనం పచ్చడి గ్రైండ్ చేయడం అయిపోయిందండి మనకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చక్కగా మనం టేస్ట్ కోసం చెప్పేసి కొంచెం పోపు లాగా వేసుకుందాం. అది కూడా ఏంటంటే మనం జీలకర్ర ఆవాలతో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం అంటే కొంచెం నూనె వేసుకొని దాంట్లో మనం కొంచెం లైట్గా వేయించుకుంటే ఆ టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఓకే, సో చూశారు కదా. సో ఇది వేస్తున్నాను ఇక్కడ. అలాగే వీటితో పాటు కొంచెం అంటే మేము మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వాడతారు. మంచి టేస్ట్, చాలా మంచిది అనమాట. ఆరోగ్యానికి కూడా మంచిది ఇది. అదేమిటంటే ఇంగువ. ఇంగువ అనేది చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ప్లస్ మనం వేస్తే కొంచెం టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, అది వేసాను, ఇంగువ కూడా వేసాను. సో ఇది చక్కగా వేగుతుంది. చూసారు కదా. ఇది వేసాక అప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా మనం దీన్ని పచ్చడిలో వేసుకుంటే బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది. మీకు ఈ శనగ పచ్చడి అన్నది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? పచ్చనగ పచ్చడి మనకి ఎక్కడెక్కడ మనం తింటామంటే దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, లేదంటే ఎనీ గారెలో కానీ వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటితో పాటు ఈ పోపులో మనం ఏం చేద్దాం, కొంచెం కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేస్తే ఆ టేస్ట్ భలే వస్తుంది అనమాట. చూసారు కదా. ఈ కరివేపాకు వేసినప్పుడు మనకి ఆ చిటపట సౌండ్ వస్తుంది. ఆ చిటపట సౌండ్ కూడా చాలా బాగుంటుందండి. ఆకులు వేగేటప్పుడు వచ్చే సౌండ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ టేస్ట్ వేరు. చూశారు కదా, చక్కగా అలా చిటపట అంటూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా వేగింది మనం వేసామంటే చక్కగా పచ్చట్లో ఆ టేస్టే వేరు అనమాట. ఏమండి. సో ఇప్పుడు నేను వంట కూడా ఆపేసాను నేను స్టవ్. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి చక్కగా మనం గ్రైండ్ చేసిన పచ్చడిలో వేసుకుందాం. ఒక్క నిమిషం. సో ఇప్పుడు చూడండి, నేను చక్కగా అంతా రెడీ చేసేసాను. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను అనమాట. ఏమండి, చక్కగా ఇందులో వేసుకొని మనం ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం కలిపేసాను. ఇది చక్కగా అలాగా పచ్చళ్ళు అలా కలుపుకొని తింటుంటే ఈ టేస్టే వేరు. ఇది మనం అన్నంలో వేసుకొని తింటుంటే వచ్చే టేస్ట్ ఆహా ఎంత బాగుంటుంది. అది మనం తినేవాళ్ళే చెప్పాలి, ఆ రుచి చూసేవాళ్ళే మాట్లాడాలన్నమాట. అది ఏమండి బ్రహ్మాండంగా వచ్చింది పచ్చడి. ఇక మనం చక్కగా అన్నంలో పెట్టుకొని తిని ఇంకా ఏమంటే చక్కగా మన తెలుగు వంటల్లో ఉన్నంత రుచి ఇంకా దేనికి ఉండదు. మనం చక్కగా ఈ తిని ఆ రుచి చూసి ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ఇది తయారు చేసి చూసి బాగుంది అంటే చక్కగా మీరు కామెంట్లో పెట్టండి. ఇట్లాంటి ఇంకేమైనా కావాలన్నా కూడా మీరు అడిగి కామెంట్లో పెడితే తప్పనిసరిగా నెక్స్ట్ మళ్ళీ అమృత గారు చక్కగా తయారు చేసి మనకి చూపిస్తారు అన్నమాట వీడియోలో. థ్యాంక్ యూ. మా ఆయన చేసిన శనగ పచ్చడి ఉండేది, చెన్నదాల చట్నీ. వీకెండ్ వస్తే చాలు ఇలా ప్రయోగాలు చేసేసి విసిగిచ్చేస్తున్నారు నన్ను. కానీ ఎలా చేస్తారో ఏంటో భయంగా ఉంది. టేస్ట్ చూడమంటున్నారు, కానీ నా కోసం చేశారు కదా ప్రేమతో. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. సూపర్, ఎమ్మీగా ఉంది.